హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎట్లున్నారు అందరూ? వీడియోస్ చేయకైతే బాగా రోజులైందిగా. మేమైతే ఎందుకు వీడియోస్ చేస్తలేమంటే లాంగ్ డ్రైవ్కి పోతున్నాం. నవ్వుతుంది కృష్ణయ్యని. అందు గురించి అయితే వీడియోస్ చేయలేకపోతున్నాం. అంతేనా? ఏమవును, ఎటు పోయినాం అయితే ఫ్రెండ్స్? అదేం లేదు, కృష్ణయ్యని జోకులు చేస్తుంది. మేమైతే ప్రజెంట్ జర్నీలో ఉన్నాం. నేను, పాప, మమ్మీ హాయ్ చెప్పు. ఇటు కన్నయ్య కూడా కింద ఉన్నాడు. ఇదిగోండి ఫ్యామిలీ అందరం అయితే జర్నీ చేస్తున్నాం. సౌండ్ బాగా వస్తుంది. జర్నీ చేస్తున్నాం. ఎటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఫస్ట్ టైం పెళ్ళి అయినప్పటి నుండి ఇవాళ పోకట. ఎప్పుడు కూడా పోలేదు. కృష్ణవేణి మా అమ్మ వాళ్ళ ఊరు కూడా చూడలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం. వెళ్ళడానికి గల రీజన్ ఏంటంటే మా అమ్మమ్మని చూడడానికి. అవును, మేమైతే వెళ్తామండి. ఇంకా ఒక ఫంక్షన్ కూడా ఉన్నది. అంటే ఆ రెండు అవుతాయని చెప్పేసి అయితే మేము పోతున్నాం. మమ్మీ ఎటు పోతున్నాం? కుక్క బ్యాగులు పట్టింది మొత్తం. ఇవ్వండి స్వెటర్ మమ్మీది. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాం. అంటే ఇంకా చెప్పలే కదా మ్యాటర్, 4 రోజుల నుంచి వీడియోస్ ఎందుకు చేయలేదని. మేమైతే అటు ఇటు తిరుక్కుంటూనే ఉన్నాం. 2-3 మా అమ్మ మా కృష్ణవేణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. ఇంకొక వేరే ఊరికి పోయినాం. 2-3 ఊర్లు అవుతుంది. ఎందుకు పోయినా మా తోడిగోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఇక చిన్నగా బారసాల చేసిళ్ళు. మా మర్దికి అయితే పాప పుట్టింది. అందుకోసం వాళ్ళు చిన్నగా అయితే బారసాల జరుపుకుంటా అన్నాకైతే ఇక నిన్న అటు వెళ్ళడం అయింది. ఫ్రెండ్స్ వెళ్తున్నాం. మధ్యలో ఉన్నాం ఈ అడవిలా. ఇక్కడ చల్లగా ఉన్నది. పాప వాటర్ తాగుతా అన్నదైతే ఆగినాం. ఇక్కడ నుండి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా పోవాలి. సింహాలు, పులులు ఉంటాయి అట ఈ జంగల్లా. ఈ 4-5 కిలోమీటర్లు ఉంటుంది. మమ్మీ తాగినావా వాటర్? రెడీయా? లొల్లి చేయకు. మమ్మీ హరన్ కొట్టకు. మమ్మీ బండి నడుపుతా. మమ్మీ ఇటు చూడు, ఫోటో తీద్దాం. మళ్ళా ఇక్కడ మధ్యలో ఫోటో లాగా వస్తాం. ఆగిన ఇల్లు ఎన్నిసార్లు ఇటు చూడు, ఇల్లు ఎన్నిసార్లు ఆగుతారో ఏమో. కానీ ఇక్కడ వెదర్ మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. మధ్యలో బాగా మంది ఆగుతానని మేము ఆగుతున్నాం. లేకపోతే ఆగకపోదు. పడతాన్నా బే, ఆగు. పట్టు బే అట. అటు ఇంకా ఒక బులోరా ఆగి ఉన్నది పత్తిది. మమ్మీ ఎక్కడ ఆగినావు? ఏంది తింటావా? ఫ్రెండ్స్ మేమైతే మధ్యలో ఆగినాం. కృష్ణవేణికి ఆకలి అవుతుందట. అందు గురించి ఆగినాం. అక్కడ పోయినాక ఎంత టైం అవుతుందో ఏమో అని. లొల్లి చేయకుండి, సైలెంట్ ఉండుల్లి. ఏం ఆర్డర్ చేసినావు? రైస్. ఫ్రెండ్స్ ఇక్కడైతే హోటల్స్ తక్కువ అన్నమాట. మేము ఆగిన సిటీలో ఇక్కడ ఓన్లీ ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి. మేమైతే ఫుడ్ ఓన్లీ కలర్ వేయకుండా రైస్ ప్రిపేర్ చేసి అయితే ఇమ్మన్నాం. ఎగ్ రైస్. ఫుడ్ కలర్ ఏమి వేయకుండా. అటు చూడు మమ్మీ, అటు పోతాను.
ఫుడ్ కలర్ అయితే ఏం వేయకుండా తీసుకురమ్మను. ఎట్లా తీస్తాడో ఏమో చూడాలి. ఏమట నీళ్ళ అవండి అటైతే చేస్తాను. అక్కడి నుండి మనకు ఆర్డర్ రావాలి. అక్కడి నుండి పట్టుకొస్తాడు రైస్. వచ్చినాక ఎట్లా ఉన్నదో చూపెడతా. కృష్ణవేణి గింత సీట్లు మారుస్తాను. మమ్మీ ఎక్కడ కూర్చున్నది చూడు. రైట్, ఇప్పుడు బరాబర్ చూడడానికి కూడా మంచిగా కనబడుతుంది కెమెరా. ఫ్రెండ్స్ రైస్ అయితే వచ్చింది. ఇలా కలర్ వేసిండే వేయాలి. వేసిండా? వేసినట్టు అయితే లేదు, వేసినట్టు అయితే లేదు. ఇట్లా కనబడుతుందేమో కలర్ వేసినట్టు, కానీ వేయలే. మమ్మీ వేడి ఉన్నది, ఆగు కొంచెం సేపు. ఓకే, నీకు స్పూన్ దేమన్నా తెస్తాడు. ఈ 2 స్పూన్లు ఉన్నాయి, ఇంకో స్పూన్ దేమన్నా తెస్తాడు. నువ్వు స్టార్ట్ చేయి. ఇగో నీ ప్లేట్, ఇది మమ్మీది, నాది. నేను దీన్ని చూస్తా మమ్మీ, నువ్వు తింటావా? ఏ లొల్లి, ఏం వేడి ఉన్నదట? సరే సరే సరే, లొల్లి. తిను తిను తిను. ఉమ్ముతాంది. నువ్వు తినా మరి? మేము ఎప్పుడు తిన్నాడు ఇక నువ్వు అట్లా చేసుకుంటా ఉంటే. వేడి పోయిందా? రైట్, స్టార్ట్ చేయి. ఇవ్వండి, ఇంకా 2 కొత్త స్పూన్లు వచ్చినాయి. మంచిగా ఉన్నదిగా, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. మంచిగా ఉన్నదా మమ్మీ? ఆగో ఆగో, స్పూన్ అది నోరా ఏమైనా? అవునా, అది పెద్ద స్పూన్. చిన్నగా కనబడుతుంది కానీ పెద్ద స్పూన్ అది. నిండిందా? నిండిందా గడపు? ఆడు చూడు. ఫ్రెండ్స్ తినేసి అయితే బయలుదేరిపోయినాం. మమ్మీ అయితే హోటల్ని పాడు చేసింది మొత్తం, అంగడి సైలెంట్గా కూర్చున్నాను చూడండి. చేసిందంతా చేసి ఎందుకు చేసినా అట్లా. వాళ్ళు అయితే ఫుల్ తింటుడు మమ్మీని. ఇలాగిలా మొత్తం కింద అన్నీ. ఫ్రెండ్స్ మొత్తానికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇవ్వండి, ఇది అయితే వీడియో ఇప్పుడు తీసేది నెక్స్ట్ డే మార్నింగ్. నిన్న వీడియో తీయడం కుదరలేదు, అందుకే ఇవాళ తీస్తున్నాం. ఈయనైతే మా మామవును, పెద్ద మామ. హాయ్ చెప్పు మామ. ఇక ఓన్లీ మా చిన్న అత్తమ్మ హాయ్ చెప్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది మార్నింగ్. నిన్న మేము వచ్చేసరికి ఎంత టైం అయింది? 2:30 అయితే మధ్యాహ్నం 2 అయింది కావచ్చు. 2 అయిందిగా. నిన్న చుట్టాలు ఉండే బాగా మంది.
అందు గురించే వీడియో తీయలే. ఇవాళ ఫ్రీ దొరికింది కొంచెం తీయడానికి. మమ్మీ ఏం తింటాను? బిస్కెట్. ఎవరు కొనిచ్చిండ్రు? తాత. పో మరి తాత దగ్గర కూర్చొని తిను. తాత కొనిచ్చిన బిస్కెట్ తాత దగ్గరనే కొన్ని. నాకు కొంచెమే. మందు మందు ఇవ్వండి. ఎటైతే మా చిన్న మామ ఉన్నాడు. హాయ్ చెప్పు మామ. మా పెద్ద అత్తమ్మ చిన్న అత్తమ్మ ఇద్దరు ఏం చేస్తాను చూద్దాం రండి. మా వీడియో చూస్తాను. వీళ్ళిద్దరు అయితే మా వీడియో చూస్తాను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా మమ్మీ? పోయిద్దామా ఇంటికి పోయిద్దామని ఏడుస్తుంది మమ్మీ అయితే. బండిలో పెట్టుపో. ఏం చీ మేకలన్నీ చూసి చీ అంటుంది. ఫ్రెండ్స్ మేము పోవడానికి రెడీ అయినాం. ఇటు కృష్ణవేణి కూర్చున్నది. ఇగోండి మా అమ్మమ్మ. ఈమెనే అవును. కాజల జరేతా फिरत है डोसका మమ్మీ అమ్మమ్మ మా అమ్మమ్మకి హెల్త్ మంచిగా లేదట. అమ్మమ్మకి తలనొస్తుందట. తిరిగినట్టు అవుతుంది. కన్నయ్య పడుకొని ఉన్నాడు. లేచినాక అయితే మేము పోతాం. ఏం చేయ పో. మా అమ్మమ్మకి బాయ్ చెప్పు పో. ఏమైంది? భయపడుతుంది. ఓకే రెడీయా? నడం లిప్పదా. బాయ్ చెప్పు అటు అమ్మమ్మ. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు అమ్మమ్మకు. బాయ్ చెప్పు. ठीक है नहीं पाता है गवत बांध देता है ज़्यादा मामा आता है यही मम्मी ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. 4 రోజుల నుంచి తిరిగి ఇవాళ ఇంటికి వచ్చినాం. రాగానే కృష్ణవేణి బోల్తోంది. కుక్క ఉన్నదా? ఇటు కుక్క ఉన్నది. కుక్క కన్నయ్య నా దగ్గర ఉన్నాడు. కన్నయ్య పట్టుకొని నేనున్నా. అటు మమ్మీ కృష్ణవేణి బోల్ తోముతాను. ఏ మమ్మీ రా మనం పోయిద్దాం రా. మమ్మీ కోపం వస్తుంది, కొడుతుంది. మరి నాకైతే తెలియదు, నేను పోతాను. బాయ్.
పాట పాడుతున్నావా? ఆడు ఎడుతాండ అయితే నువ్వేమో పాట పాడుతున్నావు. ఏం బా సెల్లా? మా మమ్మీకి సెల్ కావాలట, పిసలేసింది. ఇంతసేపు లేకుండేగా నువ్వు, అందుకే ఎడుతాడు. ఎందుకు గిచ్చుతానా చెప్పు? సెల్లా? నువ్వు దూరం జరుగు మరి, సెల్ ఇస్తా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎలా ఉన్నారు? బాగున్నారా బాబు? అన్నం తిన్నారా? అను ఇట్లా చెయ్యి, అన్నం తిన్నారా? ఏం కూర? ఏం కూర? బొక్కనా? బొక్కనా అని అడుగు. మొక్కనా? బిర్యానీయా? బిర్యానీ? బిర్యానీయా? బాగా తిన్నారా? ఎందుకు తిడుతున్నావు? ఆగో ఆగో, కోపం వచ్చింది మళ్ళా, అన్ని కొరుకుతుంది. సెల్ ఇస్తా, ఆగు. బాయ్ చెప్పు మరి. ఇక బాయ్. మా మమ్మీకి సెల్ కావాలట. ఇక బాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉంటాం. నేను ఇయ్య పో సెల్, అద్దు నేను ఇయ్య సెల్. ఎందుకు అవన్నీ గీరుకుంటాను, ఇగో రక్తాలు వెళ్ళుతాను. ఇగో అయ్యో చీముడు వచ్చింది, పడే అటు పోయి. అటు ఉంచుకో, తర్వాత పూసుకునేవు. రెండు చేతులతో ఇట్లా ఉంచు ఆడ. దా సెల్ ఇస్తారా? ఇక బాయ్ చెప్పు. ఇక బాయ్ బాయ్.